దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలుల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమునందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలుల మీద నేను న్యాయాధిపతులు నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచూ వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. నీ పగవారినందరినీ నేను అణచివేసేదను. అదియోగాక యెహోవా నీకు సంతతి కలుగచేయునని నేను నీకు తెలియజేసితిని. రెండవది, దేవుని ఆశీర్వాదములు సమాధానకరములు. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఆర్ ద పీస్ఫుల్ బ్లెస్సింగ్స్. ఆయన అనుగ్రహించే ఆశీర్వాదం సమాధానం, అంతే. చాలా కష్టపడుతున్నామండి, కానీ ఏమీ సహాయం, ఎంతో ప్రయాసపడుతున్నాం కానీ సుఖము లేదు. ఎంతో ప్రయాసపడుతున్నాం కానీ మాకు ఏ విధమైన లాభం లేదు. ఏంటో మాకు సమాధానం లేదు, శాంతి లేదండి. దేవుని బిడ్డలారా, 128వ కీర్తనలో అది అన్నాడు కదా, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. నీవు విత్తినది ఫలించాలంటే దేవుడు నీకు సహాయం చేయాలి, నీకు సమాధానం దయచేశారు. ఎందుకు మనకు సమాధానం ఉండటం లేదంటే దేవునికి చేయవలసింది చేయటం లేదు, దేవునికి ఇవ్వవలసింది మనము ఇవ్వటం లేదు. మనం దాచుకుంటున్నాం, మనం కొన్ని పర్యాలు దోచుకుంటున్నాం. ఏంటి ఆ దోపిడి? అందుకే మలాకి గ్రంథంలో అన్నాడు కదా, మీరు దశమ భాగమునివ్వక మీరు దోచుకుంటున్నారు అని అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు మనకు ఆశీర్వాదంలో సమాధానం లేదు? ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి, సమాధానం లేదు. మాకు అన్నీ కలిగి ఉన్నా మాకు సమాధానం లేదు. అందుకే చాలామంది అంటూ ఉంటారు, అయ్యా మనకు అన్నీ ఉన్నాయి, మరలా ఎందుకు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. సంచుల కొద్దీ రేషన్ ఉంది, ఇంటి నిండా వస్తు సామాగ్రి ఉంది, కావాల్సినటువంటి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకెందుకు అడగాలి మరలా దేవుణ్ణి? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని చక్కగా వండుకొని చక్కగా భోంచేస్తే అయిపోద్ది కదా. నేనేమంటానంటే, ఉండవచ్చేమో కానీ ఆ ఆహారాన్ని భుజించడానికి దేవుని కృప నీకు తోడుగా ఉండాలి. అది అన్నీ ఉన్నాయండి, నువ్వు చేసుకున్నావు, సిద్ధం చేసుకున్నావు, బాగుంది, మంచిదే. కానీ ఆహారం నీకు భుజించడానికి ఆయన కృపనివ్వాలి కదా. అన్నీ ఉన్నాయి కానీ తిన్న తర్వాత తృప్తి లేదు, సమాధానం లేదు. దేవుడు దావీదు మహారాజునకు అటువంటి సమాధానకరమైన ఆశీర్వాదం ఇస్తున్నాడు. వెళ్ళి దావీదు మహారాజుతో, రాజుతో ఈ మాట చెప్పు, నేను నీకు సంతతిని కలగజేసి అతని ద్వారా నేను రాజ్యాన్ని స్థిరపరుస్తాను. ఏం భయపడవద్దు. నా తర్వాత ఎలా, నా మరణాంతరం, నా తదనంతరం ఎలా 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 అన్నటువంటి ఆలోచన దావీదు కలిగి ఉండవద్దని చెప్పు. నేను అతనికి సంతానం ఇస్తాను, అతని ద్వారా అతనిని స్థిరపరిచి అతని రాజ్యాన్ని విస్తరింపజేస్తాను. గో అండ్ టెల్ కింగ్ డేవిడ్. అప్పుడు దావీదు అందుకే అన్నాడు, దేవా నీవు ఆశీర్వదించిన ఎడల చాలు, నా సంతతి నిత్యము ఆశీర్వదింపబడి, నీ ఆశీర్వాదం నాకు సహాయం, నీ ఆశీర్వాదం నాకు సమాధానం. యువర్ బ్లెస్సింగ్స్ విల్ గివ్ మీ అ పీస్. అతనిలో ఉన్న చింత, అతనిలో ఉన్న దిగులు, అతనిలో ఉన్న ఆందోళన అన్నీ కూడా పటాపంచలైపోయాయి. అందుకే ఆయన సన్నిధిలోనికి వెళ్ళి రాజుగా కింద కూర్చున్నాడు. దావీదు మహారాజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కింద కూర్చున్నాడు. ఆయన క్రింద కూర్చుండి
అప్పుడు దేవునికి ఈ కృతజ్ఞత వచనాన్ని ఉచ్చరింపజేశాడు. పెద్ద మంచి మాటలు చెప్పాడు. రాజు అండి కిరీటం తీశాడు, అన్ని పక్కకు పెట్టేశాడు, సింహాసనం అన్ని. దేవుని సన్నిధిలో మనం ఆయన కంటే గొప్పవారం కాదు. ఆయన మందిరంలో మనం ఆశ్రయించడానికి నేను మరలా చెబుతున్నాను, ఏది లేదు మన దగ్గర. వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మనం ఏదైనా కలిగి ఉన్నామంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప మాత్రమే. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో కానీ ఎప్పుడు మనం అతిశయించకుండా మనం జాగ్రత్త వహించుదము గాక. అందుకే దేవుని ఆశీర్వాదములు దావీదు మహారాజునకు సమాధానకరములు కాబట్టి దావీదు మహారాజు ఈ మాట చెప్పాడు, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. మూడవది, అదే దినవృత్తాంతములో మొదటి గ్రంథం 17వ అధ్యాయము 19వ వచనం చూడండి. యెహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు. అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యములు చేసి ఉన్నావు. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము. నీ వంటి వాడెవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును. దావీదు మహారాజులో ఒక విధమైన ఆనందం వచ్చేసింది, సంతోషం గంతులు వేస్తుంది. అందుకే నీ సన్నిధిని నిత్య సుఖ సంతోషములు గలవు. దేవుడు ఎప్పుడైతే ఈ మాట దావీదు మహారాజుకు నాతాను ప్రవక్త ద్వారా చెప్పాడో, సహాయకరమైన ఆశీర్వాదాలను బట్టి దేవుని స్తుతించాడు, సమాధానకరమైన ఆయన ఆశీర్వాదాలను బట్టి దేవుని స్తుతించాడు, సంతోషకరమైన ఆయన ఆశీర్వాదాలను బట్టి దేవుణ్ణి స్తుతించాడు. The blessings of God are the happiest blessings. Blessings are delightful, joyous, pleasing, gratifying. సంతోషకరములండి. ఆయన మనల్ని ఆశీర్వదిస్తే చాలు. గుడ్డివారిని బాగు చేసినప్పుడు వాడు గంతులు వేసుకుంటూ సంతోషంతో, కుంటివారిని ఆయన స్వస్థపరిచినప్పుడు, గుడ్డివారిని బాగు చేసినప్పుడు, చనిపోయిన వారిని ఆయన లేపినప్పుడు, అనేక రోగులను ఆయన బాగు చేసినప్పుడు తన కుమారుని ద్వారా వారు సంతోషంతో గంతులు వేస్తూ వెళ్ళిపోయారు. అందుకే మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వాడు కీర్తనలు పాడవాడు, ఎవరికైనా దుఃఖము కలిగిన శ్రమ కలిగిన వాడు ప్రార్థన. ఈనాడు మనల్ని దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు. లాస్ట్ ఇయర్ అంతా దేవుడు చేశాడండి మేలు, ఇంకంతవరకు ఎనఫ్. ఈ సంవత్సరం ఏంటి, ఏం చేస్తాడో చేసిన వాటిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తాం మొదట. ఆ తర్వాత దేవుడు ఏమి చేయాలనో ఆయన మనకు చేస్తాడు. నువ్వు దేవునికి స్తుతులు చెల్లిస్తూ వెళితే ఆయన నీకు చేయవలసిన మేలను ఆయన చేస్తూనే ఉంటాడు. ఎంత గొప్ప కాపరి అయినా కూడా దావీదు మహారాజు దేవుడు తనకు కాపరిగా ఉండి దేవుడు తనకు సహాయం చేసేవాడని దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. అందుకే దేవా, నీవు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదములు నాకు సహాయకరములు, నీవు నాకు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదములు సమాధానకరములు, నీవు నాకు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదములు సంతోషకరం. ఏమండి, ఆ దేవుడు దావీదునే ఆశీర్వదించాడా, మనల్ని ఆశీర్వదించలేదా? అందుకే యెషయా గ్రంథంలో దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపలేదా? ఆయన పక్షపాతి కాడండి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనల్ని ఆశీర్వదించి, ఆయన మనల్ని వర్ధిల్ల చేసి, మనల్ని ఫలింపజేసి మనకు అనుగ్రహించిన మేలు. అందుకే ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎటువంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నామేమో
అయినా దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన చింతలన్నీ తీర్చేసి మనకు ఆశీర్వాదాలు అనుగ్రహించి, నేను అనుగ్రహించిన ఆశీర్వాదాలు సహాయకరములని, నేను మీకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు సమాధానకరములని, నేను మీకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు అవి సంతోషకరములని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని సంగమా, దేవునికి స్తుతులు చెల్లిస్తాం. దావీదు వలె మనం కూడా దేవుని ఎడల కృతజ్ఞత భావం కలిగి, దేవా నువ్వు ఇంతవరకు నాకు చేసిన ఆశీర్వాదాలు సహాయకరములు, ఇంతవరకు నీవు నాకు చేసిన ఆశీర్వాదాలు సమాధానకరములు, ఇంతవరకు మీరు మాకు చేసిన ఆశీర్వాదాలు సంతోషకరములు, అవి సహాయం చేశాయి, మాకు సమాధానాన్నిచ్చాయి, మాకు సంతోషాన్ని అనుగ్రహించాయి. అందుకే నీవు నన్ను ఇంతలో హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడు, నా ఇల్లు ఏమాత్రం. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల నా సంతతి నిత్యము నీ సన్నిధిని ఆశీర్వదింపబడి. దేవునికి మహిమ గంధ ప్రభావములు కలుగునుగాక. ప్రభుకు స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత భావం కలిగిన వారమై ఆశీర్వాదములకు కర్త అయిన దేవునితో సహవాసం కలిగి ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడమైన తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఈ పరిశుద్ధ దినాన్ని మీరు మాకు అనుగ్రహించిన మీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. దావీదు మహారాజునకు మీరు అనుగ్రహించిన ఆశీర్వాదం, వాటిని యేసుక్రీస్తు ద్వారా మాకును అనుగ్రహించావని మీకు స్తుతులు చెల్లిస్తూ, మీ ఆశీర్వాదములు మాకు సహాయకరములని, సమాధానకరములని, సంతోషకరములని మేము జ్ఞాపకం చేస్తూ, మీకు జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతిస్తూ, ఆశీర్వాదములకు కర్త అయిన దేవుడు అయిన నీతో మేము సహవాసం కలిగి జీవించుటకు, ప్రభు రాకడ పర్యంత వరకు మీ కొరకు జీవించే భాగ్యం మాకు దయచేయమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.